ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ రిజైన్ చేసిండు. దానిపైన మీ అభిప్రాయం ఏంది? లేట్ అయిందా? కరెక్టేనా? ఏంటి? చేసేది ఉంటేనేమో ముందే చేసేది ఉంటే, ఆ, కానీ సగం వచ్చినాక చేస్తే మాకు అసలు నచ్చట్లేదు. ఆ, ఎందుకు చేసుడు వేస్ట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిండు, మళ్ళా చేయకుంటే బెటర్ అనుకుంటున్నాం మేమైతే. అంటే ఎందుకంటే చేసి ఇప్పుడు ఉన్న నా కొడుకులకంతా ఇప్పుడు కొమ్ములు తిరుగుతాయి, మామూలుగా కాదు. ఇప్పుడు మా నుంచే భయపడ్డారు, చేసిరు అని మాట్లాడతారు. కానీ విద్యార్థులు సాధించిన విజయమే కదన్న మరి. విద్యార్థులు అంటే ఎవరు ఉన్నారు చెప్పండి? విద్యార్థులు ఎవ్వరు లేడు. కానీ వాస్తవాన్ని చెప్పాలంటే వీళ్ళు విద్యార్థులు అంటారు. కానీ ఎవడన్నా విద్యార్థులు అంటే ఉన్న సొంత వెహికల్స్ ఇప్పుడు ట్యాక్స్ కట్టాలన్నా ఏది చేయాలన్నా మన మీదే పడతాయి. అలాంటి బండ్లు ఎరగొట్టుడు చేసుడు వాళ్ళు విద్యార్థులు అంటారా? స్టార్ట్ చేసిందే పోలీసులో, మేం కాదు కదా అని చెప్పి వీడియో. లేదు అది యాక్చువల్గా అయితే స్టార్ట్ చేసిందే వీళ్ళు స్టూడెంట్స్ కాదు వాళ్ళు. ఈ రోమియోగాలను పట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ వీళ్ళు అంతా ఎందుకు అట్లా చేస్తారో తెలియట్లేదు. కానీ ఈ రోమియోగాలను కూడా ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వాళ్ళని, ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపిస్తే రోమియోగాలని వాళ్ళు ఉండరు. పోరగాళ్ళు ఆ కొడుకులు ఏంటంటే చిల్లరగాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. అసలు స్టూడెంట్సే కాదు వాళ్ళు, వాళ్ళకి సంబంధమే లేదు ఈ చదువులల్లో స్టడీలల్లో. అలాంటిది ఈ స్టడీలల్లో వాళ్ళని పెట్టుకొని నాకు అనవసరం. నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఆయన రాజీనామా చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. కానీ రాజీనామా చేశాడు, వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మాకైతే నచ్చలేదు. ప్రధాన్ రిజైన్ చేసిండు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే రిజైన్ చేసిందంటే మంచిదే, ఒక బాధ్యతగా నైతిక విలువలతో చేసినప్పుడు బాధ్యత వహించాల్సిందే. కానీ సేమ్ టైం కూడా నేను ఒక వర్షన్ ఏమనుకుంటా అంటే దీంట్లో ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే రేపు ఇంకోని కూడా చేయమంటారు, అదే అన్ని కాని పని. కానీ ఇందులో పొరపాట్లు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి విదేశీ శక్తులు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి కావచ్చు, వేరే కంట్రీస్కి వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళ వెనకాల కొంతమంది ఉన్నారో ఆ విదేశీ శక్తులను పట్టుకోవడానికే ఈ ఒక పరిణామం రాజీనామా చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇది శుభ పరిణామం. సేమ్ టైం కూడా నెక్స్ట్ ఇంకేదైనా జరిగితే కూడా దేశ ప్రధాని కూడా రాజీనామా చేయాలి, దానికి అంగీకరించరు. కానీ ఇది ఒక నిర్ణయం మోదీ గారు ఎప్పుడైతే దీన్ని ఫస్ట్ వచ్చిందో అప్పుడు కంట్రోల్ చేస్తే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు. సో అక్కడ మోదీ గారు కొద్దిగా తప్పిదాలు చేసిరు. సేమ్ టైం కూడా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు డైరెక్ట్ ఎదుర్కోలేవో వాళ్ళందరూ కూడా ఒక చెంపదెబ్బ కొట్టే విధంగా నెక్స్ట్ ఎవరైతే విదేశీ శక్తులు ఉన్నో వాళ్ళని ఎలా పట్టుకోవాలని ఒక ఆలోచనతో కూడా చేశారు. ఇది మంచి పని అని నేను అనుకుంటాను. సో ఇక్కడ విద్యార్థులు సాధించిన విజయం అనుకోవచ్చా మరి? విద్యార్థులది ఉంటుంది, తప్పేముంటుంది. వాళ్ళు పోరాటం చేస్తే విద్యార్థులది ఉంటుంది, కాదని మనం చెప్పలేం కదా. కానీ విద్యార్థులు చేశారు. కానీ దీని వెనకాల ఇంకెన్ని కుట్రలు ఉన్నాయని బయటకు వస్తాయి కొన్ని తర్వాత. ఇక్కడ నుంచైనా లీక్స్ ఆగుతాయి అనుకోవచ్చా? పేపర్ లీక్స్ అంటే కేంద్రం కూడా దానికి చట్టాలు పరిమితిలో తీసుకొస్తాం, మేము పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ చేస్తామని చెప్పారు. చేయాల్సిందే. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలలో కూడా తప్పిదాలని అన్ని ఒక్కలా రాజీనామాలు చేసి లేరు, అంత కాదు. కానీ ఇక్కడ మొదలైంది. నేనేమంటున్నా, రేపు ఇప్పుడు పంజాబ్లో కూడా అయింది. మళ్ళీ పంజాబ్ గురించి వీళ్ళు ఏం డిమాండ్ చేస్తారని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే నిన్న మొన్ననే కదా పంజాబ్లో జరిగింది, దాని గురించి కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడతా. అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితం ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఎంబర్ ఎగ్జామ్ పెట్టారు కదా, తప్పిదాలు చేసిండ్రు, ఎంబర్ ఎగ్జామ్ పెట్టే పరిష్కారం చూపారు. సో కాబట్టి ఇదంతా కూడా కుట్రపూరితం. ఎప్పుడైతే విదేశీ శక్తులు ఉన్నావో ఆ విదేశీ శక్తులను పట్టుకోవడానికి మాత్రమే ఎలా పట్టుకోవాలనే ఆలోచనతో ఇలా రాజీనామా చేయించారు. సో ఆ విదేశీ శక్తులు కూడా దొరుకుతాయి తొందరలో. మేడం, ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేసిండు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను 3 days నుంచి మొత్తుకుంటున్నా ఇక్కడ అతను రాజీనామా చెయ్యాలి 100% అని. ఈ రోజుకి వాళ్ళ కళ కాదు, నా కళ కూడా నెరవేరింది. అంటే ఇప్పటికే విద్యార్థులు సాధించిన విజయం అనుకోవచ్చు మరి? నిజంగా విద్యార్థులు యూత్తో పెట్టుకుంటే ఎట్లుంటుందో తెలుసా? ప్రపంచం తల కిందులు చేసేస్తారు. యూత్తో పెట్టుకుంటే మాత్రము ఎంతో మనము చూస్తుంటాము. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని చదివించి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుంటే ఈరోజు పేపర్ లీకేజ్ అయితే పట్టించుకోవాలి కదా. ఇప్పుడు నెల నుంచి స్ట్రైకులు చేస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర. మరి ఎందుకు అప్పుడు వాళ్ళు రాజీనామా చేయలేదు? మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత నిజమైన స్టూడెంట్కి దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు కళ్ళకు కనిపించారా? వాళ్ళు ముందు కనిపించలేదా? స్ట్రైకులు చేసేటప్పుడు స్టూడెంట్స్ కనిపించలేదా? చచ్చిపోతే ముందుకు వస్తారా? చచ్చిపోతేనే రాజీనామా చేస్తారా? మీకు చేత కాకుంటే ఎందుకున్నారు? విద్యాశాఖ మంత్రి మళ్ళీ పేరు ఎందుకున్నారు? అందుకని ఈరోజు నాకు కూడా ఎంత సంతోషంగా ఉందంటే మామూలుగా సంతోషం లేదు. ఈరోజు తొలి ఏకాదశి రోజు మంచి వార్త విన్నా నేను. అంటే ఈయన రిజైన్ చేసినంత మాత్రాన ఇవన్నీ ఆగుతాయా? రిజైన్ చేసిన అంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి నేను ఎట్లా సమాధానం చెప్తానంటే, ఆగుతాయా అంటే ఆగాలి. 20 మంది ప్రాణాలు కోల్పోయారు కదా. మరి
మరి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? రాజీనామా చేశాడు, రాజీనామా చేయంగానే పోయిన ప్రాణాలు తిరిగి రావు. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా విద్యాశాఖ మంత్రి మళ్ళీ నెక్స్ట్ ఎవరికన్నా ఇస్తే మాత్రము ఇది జరిగిన విషయము మైండ్లో పెట్టుకొని బుర్రలో పెట్టుకొని ఆయన స్టూడెంట్స్కి న్యాయం చేసే విధంగానే విద్యాశాఖ మంత్రిగా రావాలి. లేదు అంటే యువతతో పెట్టుకుంటే యువత ఎట్లా చూపిస్తుందో తెలుసా? మామూలుగా ఉండదు. తలకిందులు, ప్రపంచాన్ని తలకిందులు చేసి చూపిస్తారు. వాళ్ళ దెబ్బకి ఎవ్వరు తట్టుకోలేరు. ప్రధానమంత్రి కాదు, ఎవ్వరు తట్టుకోలేరు. ఎవరైనా దిగి రావాల్సిందే స్టూడెంట్స్ కోసం. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశాడు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే తొందరగా జరిగిందా లేకపోతే లేట్ అయింది? ఒక స్టూడెంట్గా లేట్ అయిందని చెప్తున్నా. ఎందుకంటే చెప్పాలన్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇన్ని రోజులు ఎవరైనా సరే ఏమనుకుంటారు అంటే, ఒక బలవంతుని ముందు ఒక చిన్న వ్యక్తి వచ్చి చలిచీమలు ఉన్నాయి కదా, ఆ చెడు చీమలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు, గుర్తే ఉంటుంది. ఒక్కటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఇంత స్పందించలే స్టూడెంట్స్ గురించి ప్రశ్నించడానికి. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారంటే, దేశ ప్రధాని గారే కొద్దిగా గల్తీ జరిగింది, మేము దీన్ని సరిదిద్దుతామని చెప్పేసి ఆయననే చెప్పి రిజైన్ చేయించిండు. అలాంటిది ఇప్పుడు ఎక్కడున్నారంటే కనీసం స్పందించలే కదా స్టూడెంట్స్ గురించి. మీరు క్వశ్చన్ చేయడానికే కదా పార్టీ పెట్టింది. ఒక అభిమానిగా అడుగుతున్నా, సార్ మీరు ఇప్పటికైనా స్పందించండి. ఎందుకంటే ఇగో నేను ఒకటైతే చెప్తున్నా, మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టిర్రు, సరేనా? ఇంకోటి రాజీనామా గురించి చెప్తున్నా. నిజం చెప్పాలంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక అధికారం కోసం కాదు వచ్చింది, స్టూడెంట్ల లైఫ్ల గురించి. స్టూడెంట్లు ఎంతోమంది, కొంతమంది చాలామంది ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి నీట్ ఎగ్జామ్ లీక్ గురించి ఇప్పటి నుంచి జరగొద్దని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రొటెక్ట్ ఫలించిందని నేను అనుకుంటా ఉన్నా. ఇంకోటి నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాడని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన పట్టించుకోకుండా ఉంటే ఇంకెట్లా అయ్యేదో. కాకపోతే ఆయన ఒకటే ఆలోచించిండు, అరే మన దేశ యువత ఇంతగానం కూర్చుంటే నాకు ఇచ్చిన అధికారం వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళ కోరికను నెరవేర్చిండని నేను అనుకుంటాను. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిండు విద్యాశాఖ మంత్రి, దానిపైన మీ అభిప్రాయం ఏంది? అతను చెప్తున్నా కదండి, ఇది జరగకముందే చేసింటే బాగుండు. ఇంతమంది స్టూడెంట్ జీవితాలు చెలగాటం అయ్యి, ఇంతమంది లాఠీ చార్జ్ చేసి చాలా ఇబ్బంది పడ్డారు. నీట్ అవినీతి జరిగింది కాబట్టి చేయడం మంచిదే. ఇదే పనే ముందే చేసింటే మోడీకి ఎంతో గౌరవం ఉండు. అంటే ఇది విద్యార్థులు సాధించిన విజయం అనుకోవచ్చు మరి? నిజానికి ఇది విద్యార్థులు సాధించిన నిజమే కదండి. అక్కడ ఇప్పుడు కేంద్రంలో అయిపోయింది, ఇప్పుడు ఏపీలో ఇంకెప్పుడు చేస్తున్నాడు నారా లోకేష్. డిఎస్సి అవినీతి పథకాలు అన్నీ బయటపడ్డాయి. నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు మరి? అయితే అన్న, ఇప్పుడు ఆయన రిజైన్ చేయడం వల్ల విద్యార్థులకు లాభం జరుగుతుంది అంటావు? ఖచ్చితంగా డెఫినెట్లీ జరుగుతుంది అన్న. విద్యార్థుల పోరాటం సక్సెస్ అయినట్టే కదా ఇప్పుడు డెఫినెట్లీ. ఏ విధంగా అవుతుంది అనుకుంటున్నాను? ఎందుకంటే ఒక అవినీతి లంచగొండి అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉండడానికి అనర్హులుగా ప్రకటించి తీసుకున్న నిర్ణయం కరెక్టే కదన్న. ఖచ్చితంగా అది చెప్పలేమన్నా. మోడీ న్యాయం చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, న్యాయం చేయకపోతే చాలా దరిద్రంగా ఉంటుంది మోడీకి కూడా. చాలా శోచనీయమండి. ఇప్పుడు కొంతమంది ఏమని చెప్తున్నారంటే ధర్మం గెలిచిందని చెప్పి అంటారు. ధర్మేంద్ర ప్రధాని ఓడిపోతే ధర్మం ఎలా గెలుస్తుంది? ధర్మంగా ప్రధానం చూసుకొని విద్యాశాఖను నడిపిస్తున్న ఒక వ్యక్తిని కావాలని చెప్పేసి విధుల నుంచి తొలగించడం ఎలా ధర్మం గెలిచిందంటారండి? ఇప్పుడు ధర్మం నీట్ ఆయన అండర్లో వచ్చే ఒకనొక శాఖ. లాస్ట్ టైం పి చిదంబరం అని చెప్పేసి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, గణాంకాల శాస్త్రవేత్త, ప్లస్ పాకిస్తాన్తో లింకులున్న గనుడు, తను కూడా విద్యాశాఖగా ఉన్నప్పుడు అప్పుడు కూడా లీకులు జరిగినాయి. తను రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్స్ వస్తే కూడా ఈవెన్ బీజేపీనే పార్లమెంట్లో వద్దని చెప్పేసి చెప్పింది. ఎందుకని వద్దని? దీని తర్వాత కంప్లీట్ చేద్దాం, ఇది కానివ్వండి. ఆయన ఎందుకు వద్దని చెప్పేసి అన్నారు? ఇక్కడ జరగాల్సింది విద్యాశాఖలో మార్పులు, అంతేగాని విద్యాశాఖను ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని కాదు మార్చడము. ఆయన కఠినంగా ఉండాలి. ఆయన కఠినంగా ఉండి ఆయన కింద వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆల్రెడీ జైలు శిక్ష పడింది. ఎమ్మటే నీట్గా ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో, విద్యాశాఖ కాకుండా విద్యాశాఖ అండర్లో ఇంకా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నీట్గా ఒక డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇంకా వేరే డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి.